ఏం పేరు అంకుల్ మీరు? అంజయ్య నా పేరు. అంజయ్య. ఏం చేస్తుంటారు అంకుల్? వ్యవసాయం. వ్యవసాయం చేస్తారు. కానీ చూస్తే వైట్ షర్ట్ వేసుకున్నారు. అంటే రైతే రాజు అని చెప్పేసి అప్పట్లో అన్నారు. నిజంగా రైతు రాజేనా? రైతే రాజు ఈ దేశానికి. రైతు లేకపోతే దేశమే లేదు, అసలు పరిపాలక నాయకులే లేరు ఇక్కడ. రైతుతోనే ఈ దేశాన్ని పరిపాలన చేసేదే రైతు. రైతు పండించిన పంటతోని తిండి తిని బతికేటోళ్ళు అంతా, ఈ జనం అంతా రైతులతోనే బతుకుతారు తప్ప రైతుని వల్ల అన్నో రామచంద్ర గంజోతి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు హామీలు ఇచ్చి అనేక అబద్ధాలు చెప్పి మరి రైతాంగాన్ని మోసం చేసి 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి మరి ముఖ్యమంత్రి అయి మరి ఏం చేసిన రేవంత్ రెడ్డి నాలుగు పడిపోయాడు. ఆ చేయనే పత్తా అడ్రస్సే లేదు. అసలు వాళ్ళకు దొరుకుతలేరు, ఎంపీ క్యాండిడేట్ దొరుకుతలేరు వాళ్ళకు. రైతాంగం మాత్రం ఈసారి మాత్రం ఖచ్చితంగా మరి కాంగ్రెస్ను పాత్ర పెట్టుడు ఖాయం. ఈసారి ఖచ్చితంగా ఖాయం. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మరి ప్రభుత్వం వచ్చింది తప్ప వారు నిజాన్ని పనులు చేసేది ఏది మాత్రం చేయలే. ఎందుకు అంకుల్ అంతగానో కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనుకోవచ్చు? ఇవాళ కరెంటు చూస్తే అనేక గందరగోళం ఉన్నది. ఒక 20 గుంటల పొలం పారతలేదు వాళ్ళు ఇచ్చే కరెంటుతో. అందులో వాళ్ళు వచ్చిన తర్వాత వాతావరణం చేంజ్ అయ్యి వాటరే లేదు ఈ దేశంలో. మరి మళ్ళీ 69 సంవత్సరాలు జరిగిన గతంలో 60 ఏళ్ళ కింద జరిగిన చరిత్ర మళ్ళా కాంగ్రెస్ మళ్ళా చూస్తుంది. కాబట్టి కాంగ్రెస్ ఇసుకొచ్చింది మాకు అందరికీ, రైతాంగానికి మొత్తం కాంగ్రెస్ ఇసుకొచ్చింది. అంకుల్ ఇప్పుడు మీరు వైట్ షర్టు, షూస్, ఒక మంచి పాయింట్, ఒక గోల్డ్ రింగ్ పెట్టుకొని ఉన్నారు కదా. 10 years బ్యాక్ ఈ పరిస్థితిలో ఉండేనా అంకుల్? తెలంగాణ రాకముందు కాంగ్రెస్ అప్పట్లో ఉన్నప్పుడు. కాంగ్రెస్ గతంలో ఫస్ట్ కాంగ్రెస్ పాలన చేసినప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధి కాలే. ఎప్పుడైతే రైతుల పరిస్థితి అప్పటి రైతుల పరిస్థితి అప్పుడు అట్లనే ఉండే గందరగోళం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంతసేపు రైతులు ఎప్పుడు సుధా బాగుపడలే, కన్నీరు తీసుకుంటే బతికిరి తప్ప రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంలో బాగుపడ్డది లేదు. మన 2 లక్షల రుణమాఫీ అబద్ధం చెప్పి రైతులను మోసం చేసి ఆ మాటతోనే రైతాంగం ఉల్టై ఓట్లేసారు తప్ప వాళ్ళ ప్రభుత్వం వచ్చేది కాదు. వాళ్ళు చేయలేదు. 100 రోజుల్లో వాళ్ళు వేనట్టే. అసలు వాళ్ళు ఓడిచిపోయారు, వాళ్ళు లేరు. కాంగ్రెస్ 2014 నుంచి 2023 వరకు రైతులు ఎట్లుండే? బ్రహ్మాండంగా ఉండే రైతులు. 2014 నుంచి 2023 వరకు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతును కంటి పాప లెక్క కాళేశ్వరం నీళ్ళు తెచ్చి మా రైతాంగానికి అందించిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారిని మేము అనవసరంగా పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ మాయ మాటలు విని, కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని పోవటం తప్ప వారు లేకపోతే అసలు ఇక్కడ ప్రజలు బతకరు, రైతాంగం ఉండదు. అసలు కాంగ్రెస్ ఇంకా దేశంలో వచ్చిన సూత మాయమైపోతుంది. మరి అదేవిధంగా ఎందుకంటే కాంగ్రెస్ అక్కేది కాదు, దాన్ని దూరం కొడతారు. మహిళా సోదరు మహిళలు సూత బాగా ఆలోచిస్తారు. బస్సు పిరి అన్నాడు అంతే తప్ప వాళ్ళకి ఏం చేసిండు? 2500 ఇస్తాడు, అవి లేవు. గ్యాస్ ఇస్తాడు, అవి సూత లేవు. అన్నీ మళ్ళీ మేము డబ్బులు ఇచ్చే కొనుక్కుంటాను. 1000 రూపాయలు ఇచ్చి ఒక 1170 రూపాయలు గ్యాస్ తీసుకుంటాను. ఆయన మన ఖాతాలు ఎత్తారట. మాకు ఎప్పుడు ఎత్తారు ఖాతాలు? ఆయన అయ్యే ఖాతాలు వేసే టైమే లేదా. కరెంటు బిల్లు 0 అన్నాడు. మళ్ళీ కరెంటు బిల్లు కట్టుడే. ఎంపీ ఎన్నికల దగ్గర చూస్తారు వాళ్ళు. మళ్ళీ కరెంటు బిల్లు కట్టుడే, ఖచ్చితంగా కట్టుడే. నిన్న మా ఇంటి కరెంటు బిల్లు కొట్టిండు. అయ్యా మీ బిల్లు కట్టుడే, బిల్లు తప్పదని చెప్పిపోతాడు ఆయన కరెంటు వాళ్ళు వచ్చి. ఇదేందా మాకు 0 బిల్లు అన్నాడు. మరే మీరు బిల్లు అని చెప్తారు మాకు. మళ్ళీ ఇది ఎక్కడి కథ అని చెప్పినాం మేము. మరి అదేముంది, అట్లా లేదు అని చెప్తారు వాళ్ళు. ప్రభుత్వం ఉద్యోగులు ఆ రకంగా చెప్తారు, వీళ్ళు ఈ రకంగా చెప్తారు. కాబట్టి ఈ కాంగ్రెస్ అసలే ఉండదు ఈ దేశంలో. బీజేపీ కాంగ్రెస్ అనేది ఈ దేశంలో కంటికి కనపడకుండా పోవాలి. అప్పుడే రైతాంగం బాగుపడతారు. ఇక బండి సంజయ్ వచ్చిన మొన్న గతంలో ఆయన ఏదో పాపం 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 అని యూత్ పిల్లలందరూ ఒకటే అన్నారు. పాపం ఈ ఒక్కసారి గెలిపిస్తాం, ఆయన ఏ ప్రజలు కూడా గెలుతలేడు, పాపం బండి సంజయ్ నెరివాడిపోయాడు, ఏదో చచ్చిపోతాడు అని చెప్పినాక యూత్ మొత్తం ఒకటేసారి మారి బండి సంజయ్ గెలిపించారు. ఆయన చెప్పేది ఒక్కటే. యూత్ అందరూ ఒక 18 years నుంచి 26, 30 వరకు బీజేపీ అంటే బండి సంజయ్ అంటే బీజేపీ ఒక యూత్ వింగ్ అయిననే అని చెప్పేసి ఓట్లు వేసినారు కదా లాస్ట్ టైంలో. ఆయన గెలవడానికి కారణం ఒక్కటే, బండి సంజయ్ అనే వ్యక్తి పాపం అని తిరిగి నెరివాడ్డాడు. ఎన్నిసార్లు పోటీ చేసినా గెలుతలేడు. ఈసారి బండి సంజయ్ గెలిపితే ఏ కళ మారుతుందని యూత్ కళలుగా అన్నారు. మాకు ఉద్యోగాలు వస్తే మమ్మల్ని బాగు చేస్తారు అనుకున్నారు బండి సంజయ్. కానీ బండి సంజయ్ మతపిచ్చోడం వీళ్ళకి యూత్కు తెలియదు. మతపిచ్చి పేరుతోని ఈ భారతదేశంలో సర్వనాశనం చేస్తారు వాళ్ళు. ఏం లేదు, రాముని బొమ్మ పెడతారు, మోడీ బొమ్మ పెడతారు, బండి సంజయ్ బొమ్మ పెడతారు. అసలు మీద వీళ్ళు దేవుళ్ళ అసలు మాకు అర్థమైతే లేదు. వీళ్ళు దేవుళ్ళ రామభక్తి మాకు లేదా? ఈ రైతాంగాన్ని మాకు లేదా రామభక్తి? మాకు తెలియదు రాముడు అంటే. మరి వీళ్ళు చెప్తే నేర్చుకుంటాను. ఇళ్ళ పెట్టుడు, బస్ స్టాండ్లో పెట్టుడు ఎంతవరకు సరైంది? అబద్ధాల కోరు బీజేపీ, మత పిచ్చి బీజేపీ.
బీజేపీని చూస్తే ఈ దేశంలో తరిమి కొట్టాలి. సో మరి ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి తొందరలోనే మే 13కి. సో మీరేం డిసైడ్ అయినారు మళ్ళీ ఎవరిని మేము గెలిపించుకుందాం ఈసారి వినోద్ అన్నకు ఖచ్చితంగా ఓటేస్తాం. ఎందుకని? వినోద్ అన్న పోయినసారి వినోద్ అన్నని మీరు అన్నారు. వినోద్ గారు ఆల్రెడీ 5 సంవత్సరాలు ఉండే, ఆయన ఏం చేస్తలేడని చెప్పేసి బండి సంజయ్కి ఓటు వేసినారు అనుకోవచ్చు కదా. 5 సంవత్సరాలు వినోద్ అన్న ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో ఒక్కొక్క పాయింట్ మీద మాట్లాడి ఈ తెలంగాణ ఆంధ్రకు ఎన్ని రకాల నిధులు పట్టుకొచ్చింది అనేది నిరూపణ ఉన్నది. రోడ్స్ కానీ పెద్ద రోడ్ హన్మకోణం నుంచి గోదావరి కానీ అవన్నీ బీజేపీ చేసిన అది బీజేపీ చేసింది కావు. అది వినోద్ కుమార్ అన్న గల్ అయిపోయి మాట్లాడినారు. ఘనత ఉంది, టైం ఉన్నది. ఆ జూన్తో ఫోటోతో సాధించిన పార్లమెంట్లో మాట్లాడి బైకాట్ చేసి బయటకు వచ్చి తెలంగాణకు నిధులు తెచ్చిందంటేనే వినోద్ అన్నకు ఖచ్చితంగా యూత్ సూత ఈసారి వినోద్ అన్న గొంతు మాటలు విని ఖచ్చితంగా వినోద్ అన్న కావాలి. పార్లమెంటు ఇంగ్లీషు, హిందీ, తెలుగు, మరాఠీ అన్ని భాష మాట. ఈ బండి సంజయ్ ఏం మాట్లాడతాడు? తెలుగే చక్కగా రాదు, తెలుగే మాట్లాడరాదు. అంత నత్తి తోతు మాటలేనా? నేను మాట్లాడతా. మా వినోద్ అన్న మాట్లాడితే సాప్ ఉంటుంది. హిందీలో మాట్లాడతాడు, సమాధానం చెప్తాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఆయన పార్లమెంటునే తీసుకొచ్చి అక్కడున్న నాయకత్వానికి ఆడున్న మోడీ గారు, అప్పుడు మోడీ గారు ఉన్నారు, మా వినోదాన్ని ఉన్నాడు. మోడీ గారికి అర్థం చేసి తెలంగాణకు నిధులు ఏం కావాలి, రోడ్డు ఏ రకంగా ఉండాలి, ఈ రకంగా తీసుకొచ్చి సిటీ మోడల్ అంటే కరీంనగర్ ఎట్లుండే ఒకప్పుడు మా వినోదన్న తెచ్చిన నిధులతో ఇలా చూడండి, డ్యామ్ కార్డు వేసి చూడండి, మా వినోదం వచ్చిన నిధులే. రోడ్డు చూడండి, మా వినోదన్న చేసిన పనులే ఇప్పటి వరకు. ఇది ఈ రోడ్డు ఎల్కర్తూర్తు నుండి మన సిద్దిపేట వరకు చూద్దాం, ఇదే రోడ్డు మా వినోదన్న చెప్పిన రోడ్డు. బండి సంజయ్ తీసుకొచ్చి రోడ్డు పట్టుకురాలే, ఇక్కడికో రోడ్డు చేయలే, ఏం లేదు. ఆయన చేసిండు, అధ్యక్ష పదవి చేసిండు. ఆయన మహారాజుగా దేశం అంతా తిరుక్కుంటా పోరాళ్ళకు బత్తి పెట్టాడు. ఏదో లేని అబద్ధాలు చెప్పి ఈ దేశాన్ని మోసం చేసే బండి సంజయ్ తప్ప బండి సంజయ్ ఏడికి ఎక్కడ రాడు. బండి సంజయ్ పేరే లేదు. ఇప్పుడు అసలు మైకులు పెట్టుకుని ఆయన ఏమైనా చేసుకొని బండి సంజయ్ ఓటేసే లేనే లేదు, ప్రసక్తి లేదు. మీరు రైతులు చెప్తాను కదా, బండి సంజయ్కి ఏం ఓటేసారి వినోద్ అన్నకు ఓటెత్తేనే మళ్ళీ కరెంట్ ఉంటుంది, మళ్ళీ నీళ్ళు వస్తాయి, చెరువులు నిండుతారు, మళ్ళీ మా ఈ రైతాంగం భక్తే తప్ప వాళ్ళు అయ్యా ఉన్న భూములు గుంజుకుంటే రైతులను మళ్ళీ ఎలగొడతారు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసినట్టు చెప్తారు వాళ్ళ పరిపాలన. మరి ఆ రకంగా కాదు. మా వినోద్ అన్నతే బ్రిటిషోని చేసిన విధానాలను కండబెట్టి మాట్లాడి రైతాంగాన్ని కంటి పాపలేక కాపాడుకునే శక్తి ఉన్న వినోదన్న, గల్ల ఉన్న వినోదన్నే కావాలి, మాకు వినోదన్నే కావాలని ప్రతి ఒక్క రైతన్న, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి అందరూ వినోదన్న మాటలు వినోదానికే ఓటు వేయాలని ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకొని గ్రామాలలో అదే ప్రచారం జరుగుతుంది. ఆ విధంగా వినోదానికి ఖచ్చితంగా ఈసారి భారీ మెజార్టీ ఇస్తామని ఈ రైతాంగం చెప్తాను. థ్యాంక్ యూ.